హాయ్ అండి. ఈవేళ నేను 1/2 కిలో మటన్తో కర్రీ చేస్తున్నాను. అది మీకు చూపిస్తాను. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. 1/2 కిలో మటన్ అండి. ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను, అంటే కడగటానికి. తర్వాత అందుకు కావాల్సిన అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇవి మిక్సీకి వేసుకోవడానికి, ఇది తాలింపులు అలాగే వేసుకోవడానికి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలు, తర్వాత ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, మిరియాలండి. తర్వాత ఇది కొద్దిగా నానబెట్టి పొట్టు తీసుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు కూడా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, కొబ్బరి కూడా వేయచ్చు. నేనైతే ఈవేళ బాదం పప్పుతో మాత్రమే చేస్తున్నాను. ఇవండి. తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసుకొని చూపిస్తాను. అలాగే అందుకు కావాల్సినటువంటి మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, సాల్ట్ అండి. నేను మా ఇంట్లో చిన్న చిన్న డబ్బాలతోనే చూపించేస్తున్నాను. ఇవన్నీ కొద్ది కొద్దిగా రోజు వాడుకోవటానికి నేను ఇలా పోపుల డబ్బాలో పెట్టుకుంటానండి. ఇందులో అరేంజ్ చేసుకుంటాను. ఈ కప్లో ఎత్తి మీకు చూపించాను అన్నమాట. ఇప్పుడు ఇందులో అన్నీ హ్యాండీగా, చేతికి హ్యాండీగా పెట్టుకుంటానండి. అల్లం అండి మిక్సీలో జార్లో, తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లము, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనియన్, బాదం పప్పు, అలాగే ఈ గరం మసాలా అంతా కూడా నేను మిక్సీలోనే కొట్టేస్తానండి. తర్వాత ఒక టమాటా ఇందులో మిక్సీలో వేస్తాను, మరొక టమాటా అలాగే ముక్కలు కట్ చేసి వేస్తానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నామండి. ఇది మేము వాడుతుంది మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె కలిపి మిక్స్ చేసి వాడతానండి నేను వంటలకు. ఆయిల్ కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు 2, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను. అది 2 నిమిషాలు మగ్గిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గిస్తాను. కొద్దిగా సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయండి. ఆనియన్ బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత మిక్సీ కొట్టుకున్నటువంటి ఇంతకుముందు చూపించిన మసాలాల పేస్ట్ అంతా కూడా వేసేస్తాను.
మసాలా ముద్దంతా కూడా కాస్త వేసిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేస్తాను. మటన్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, పసుపు కూడా కొద్దిగా వేస్తామండి. సాల్ట్ మరియు పసుపు. ఇలాగే ఉంచేస్తే అందులోనే కాస్త నీళ్ళు వస్తాయండి, వాటర్ వస్తుంది. నేను మూత ఉంచి పెట్టేస్తానండి. కాస్త మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తానండి. చూసారండి, వాటర్ వచ్చాయి. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసేస్తాను. కాసేపు టమాటాలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచు. టమాటాలు వేయగానే ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదండి, అందుకే కాస్త మగ్గిన తర్వాత వేయాలి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత, టమాటా కూడా వేగిన తర్వాత ఒక స్పూను మిరప్పొడి, కారప్పొడి అండి, ధనియాల పొడి అలాగే 1 స్పూన్. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగినంతే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించాలి. అందులోనే వచ్చినటువంటి వాటరు కాస్త ఎగిరే వరకు మగ్గించాలండి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. గరం మసాలా, ఇలాచి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. వీడియో మొదట్లో చూపించింది ఈవేళ నేను ఇంటి ముందు పెట్టినటువంటి రంగోలీ అండి. తర్వాత తగినంత మీకు ఎంత కర్రీ కావాలి, కొంచెం పలచగా అన్నంలోకి రోటీల్లోకి కావాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసి 4 విజిల్లు వచ్చే వరకు పెట్టేసుకోవడమేనండి. లాస్ట్లో ఉప్పు సరి చూసుకొని, ఆల్రెడీ మటన్లో ఉప్పు వేసాం కదండి, ఒకవేళ సరిపోకపోతే
తర్వాత ఉప్పు వేస్తామండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఒక గిన్నెలోకి టర్న్ చేసుకున్నానండి. ఎంతో రుచికరమైనటువంటి మటన్ కర్రీ. ఇది అన్నంలోకి, రోటీల్లోకి, చపాతీలోకి, దోశలు, ఇడ్లీలు, టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.